రాజమండ్రిలో పెద్ద పులి కలకలం రేపుతోంది. దివాన్ చెరువు జాతీయ రహదారి పక్కన కనిపించింది. వాహనదారులు పెద్ద పులిని వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇవాళ గాడాల దగ్గర పాదముద్రలు కనిపించాయి. పెద్ద పులి కోసం అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆపోజిట్ లో వస్తున్నారు ఆగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ ఆ సైజ్ ఏంటి రా. లోపల దూకింది రైట్ సైడ్ కి. లోపలికి పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నారు ఆగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ ఆ సైజ్ ఏంటి రా. లోపల దూకింది రైట్ సైడ్ కి. రాజమండ్రిలో పెద్ద పులి కలకలం రేపుతోంది. దివాన్ చెరువు జాతీయ రహదారి పక్కన కనిపించింది. వాహనదారులు పెద్ద పులిని వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవాళ గాడాల దగ్గర పాదముద్రలు కనిపించాయి. పెద్ద పులి కోసం అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ ఆ సైజ్ ఏంటి రా. లోపల దూకింది రైట్ సైడ్ కి. లోపలికి పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నారు ఆగు. రాజమండ్రిలో పెద్ద పులి సంచారానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. రాజుబాబు, పెద్ద పులి వాహనదారులు కొంతమంది పెద్ద పులిని వీడియో తీశారు. ఏ సమయంలో జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, రాజమండ్రికి కోతవేటు దూరంలోనే దివాన్ చెరువు సమీపంలోనే ఎస్వి ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల సమయంలో పెద్ద పులి సంచరించింది. అదే సమయంలో కొంతమంది యువకులు ఆ కారులో వెళుతూ ఈ పెద్ద పులి సంచారాన్ని తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించి స్థానిక పోలీసులకు ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. అంటే ఎస్విపిసి ఫంక్షన్ హాల్ సమీపంలో పెద్ద పులి సంచరిస్తుంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అంటే ఏదైతే దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వైపు వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ములు ఈ తమ సెల్లో చిత్రీకరించి ఇది వైరల్ చేశారు. ప్రస్తుతం అయితే కనుక గత 4 రోజులుగా కూడా పెద్ద పులి గురించి అటవీ శాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కూడా కోరుకొండ మండలానికి సంబంధించి గాడాలలో పెద్ద పులి పాదముద్రలు గుర్తించారు. అక్కడ ఒక బోను ఏర్పాటు చేశారు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే పులి మాత్రం గాడాల సమీపం నుంచి దిశ మార్చుకొని, అంటే అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్న ట్రాప్ కెమెరాలు కావచ్చు, బోను కావచ్చు, అవన్నీ తప్పించుకుంటూ గాడాలకు సమీపంలోని కోతవేటు దూరంలోనే ఉన్న ఈ దివాన్ చెరువు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్వి ఫంక్షన్ హాల్ ఎదురుగా అక్కడి నుంచి పెద్ద పులి సంచరించింది. ప్రస్తుతం ఈ పులి ఎస్వి ఫంక్షన్ హాల్ దగ్గర సంచరించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలోని. అంటే సమీపంలోనే దివాన్ చెరువు పుష్కర వనం దగ్గర ఫారెస్ట్ ఉంది, రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్తుందా లేకపోతే జనావాసంలోకి వెళ్తుంది అనేది మాత్రం ప్రస్తుతానికి భయోందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. పులి ప్రయాణం ఎటువైపు ఉంటది అనేది మాత్రం ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఈ రాత్రికి కనుక రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్తే, సమీపంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్తే ఎటువంటి ప్రాణాపాయం, ప్రజలకు ఇబ్బంది ఉండదు. ఒకవేళ జనావాసాల్లోకి వెళ్తే కనుక అదంతా కూడా జనావాసాలు ఉండే ప్రాంతం, జాతీయ రహదారి, నిత్యము ప్రయాణికులు ఉంటారు. ఒకవేళ ఇప్పుడు కనుక జనావాసాల్లోకి వెళ్తే పెద్ద ప్రమాదం పొంచుకుంది, ఎవరి మీద దాడి చేస్తుంది అనేది మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే పోలీసులు కావచ్చు, అటవీ శాఖ అధికారులు సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇంటి నుంచి ఎవరో బయటికి రావద్దు, పులి సంచరిస్తుంది మీ ప్రాంతంలోని అనేది కూడా దివాన్ చెరువు సమీప ప్రాంతాల ప్రజలను అయితే కనుక అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం 4 రోజుల నుంచి తూర్పు గోదావరి జిల్లాలో పులి అడలెత్తిస్తుంది, ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తుంది. అటవీ శాఖ అధికారులు పులిని సురక్షితంగా బంధించి అభయారణ్యంలోకి పంపేందుకు ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా బోన్లో ఇప్పటి వరకు చిక్కకుండా తప్పించుకుంటుంది. గత నెల 31వ తారీఖున అర్ధరాత్రి సమయంలో తొర్రేడు సమీపంలో ఒక ఆవును, 2 దూడలను కూడా పులి చంపేసింది, ఒక దూడను తినేసింది. ఆ దృశ్యాన్ని ఒక రైతు స్వయంగా చూశాడు.
అదే సమయంలో ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి, ఫారెస్ట్ అధికారులు ఆ పాదముద్రలను గుర్తించేందుకు వెళుతున్న సమయంలోనే మళ్ళీ పులి ప్రత్యక్షమైంది. స్థానికులు భయాందోళన చెందారు. ఈ రోజు మళ్ళీ ఇప్పుడు దివాన్ చెరువు దగ్గర ప్రత్యక్షమైన నేపథ్యంలో ప్రస్తుతం అయితే కనుక అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఒకవేళ పులి కనుక ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్తే ప్రజలకు ఎటువంటి ప్రాణాపాయం ఉండదు. ఒకవేళ జనావాసాల్లోకి వెళ్తే మాత్రం ఏం జరుగుతుందనే ఉత్కంఠ మాత్రం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఈ పులి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది. దాదాపు గత నెల 20వ తారీఖునే ఏలూరు జిల్లాలో అంటే ఛత్తీస్గఢ్ కి సంబంధించిన మగ పులిగా అటవీ శాఖ అధికారులు దీన్ని నిర్ధారించారు. గత నెల 20వ తేదీన ఏలూరు జిల్లాకు సంబంధించి కొయ్యలగూడెంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి కూడా పులి రోజు 15 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ ఇక ఈ నెల 31వ తారీఖున పట్టిసీమ వద్ద గోదావరిని దాటి ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించింది. 31వ తారీఖు నుంచి కూడా గత 4 రోజులు కూడా తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం, రాజమండ్రి రూరల్ మండలం, కోరుకొండ మండలాల్లో పులి సంచరిస్తూ ప్రజలను అరలెత్తిస్తుంది. నరేష్, రాజబాబు, అయితే ఈ తాజా వీడియోలకు సంబంధించి అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, ఎలా అప్రమత్తం చేస్తున్నారు ప్రజల్ని? నరేష్, ప్రస్తుతం ఏదైతే కొవ్వూరుకు సంబంధించిన కొవ్వూరు వైపు జాతీయ రహదారి నుంచి కొవ్వూరు వైపు వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ములు ఈ వీడియోని తీసి వైరల్ చేయడంతో పాటు ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్లో సీసీ ఫుటేజ్ లో కూడా పులి కదలికలు, పులి సంచరిస్తున్నది ఎస్వీపీసీ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది దృశ్యాలు. ఇవన్నీ కూడా అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలానికి సమీప ప్రాంతానికి అటవీ శాఖ అధికారులు వెళ్లి అక్కడ కొంతమందితో కూడా మాట్లాడారు. స్థానికంగా ఇదే రాత్రి 9 గంటల సమయంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కొంతమంది కూడా పులిని చూసినట్టు కూడా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు అక్కడ ఉండి జాతీయ రహదారి వైపు వెళ్లే ద్విచక్ర వాహనాలు కావచ్చు, సమీపంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఆ ప్రాంతం అంతా కూడా ఒక భయోందోళనకర పరిస్థితి ఉంది. అంటే పులి రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్తుందా, లేకపోతే హైవే మీద ప్రయాణం చేస్తుందా, లేకపోతే జనావాసాల్లోకి వెళ్తుంది అనేది మాత్రం అటవీ శాఖ అధికారులు కూడా చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ దివాంచర్ ఏదైతే పులి మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నామో అదంతా కూడా జాతీయ రహదారి. ఒకవైపు కొవ్వూరు వెళ్లే జాతీయ రహదారి, గామన బ్రిడ్జి వైపు వెళ్లే రహదారి, మరొక వైపు రాజమండ్రి వైపు వచ్చే జాతీయ రహదారి. ఈ 2 జాతీయ రహదారి మధ్యలో పులి సంచరించింది. కాబట్టి ప్రజలు భయోందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దివాన్ చెరువు అంటే రాజమండ్రికి చాలా అతి కోత వేటు దూరంలోనే ఉంది. అంటే జనావాసాల్లోకి పులి సంచరించడంతో ప్రస్తుతం ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. నరేష్, రైట్ రాజబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఆ సైజ్ ఏంట్రా? లోపల దూకింది రైట్ సైడ్ కి. కార్తీక్ ఆగోరే, లోపలికి పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నారు, ఆగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా లాస్ట్. ఆ సైజ్ ఏంట్రా?